ఇరాన్ సుప్రీమోని లేపేయడానికి, ప్రెసిడెంట్ని లేపేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించిందా? ఇప్పుడు ఇరాన్ ఈ విషయాన్ని చెప్తోంది. బీరుట్లో హిజ్బుల్లా నాయకుడు నస్రల్లాని ఆ మధ్యన లేపేశారు కదా, ఇరాన్ మీద దాడుల సమయంలో ఇజ్రాయెల్ తమ దేశాధ్యక్షుడు కూడా అదే రూట్లో హతమార్చడానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన వార్తా సంస్థ చెబుతుంది. అదే కుట్ర చేశారు ఇక్కడ కూడా అన్నది. జూన్ 16న టెహ్రాన్లోని ఓ భవనంలో నిర్వహించిన ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహ్సేని ఏజీ, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారని, ఉన్నతాధికారుల సమావేశంలో ఉన్న సమయంలోనే ఆ భవనం మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు పాల్పడిందని ఆ వార్తా సంస్థ చెబుతుంది. అందులోని వాళ్ళు తప్పించుకునేందుకే వీలు లేకుండా భవనానికి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను లక్ష్యంగా చేసుకుని 6 క్షిపణులు ప్రయోగించిందని ఆరోపించింది. దాడులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ అధికారులు ముందుగానే సిద్ధం చేసుకున్న అత్యవసర హ్యాచ్ ద్వారా తప్పించుకోగలిగారని చెప్పింది. అక్కడ నుండి తప్పించుకుంటున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సహా పలువురు ఉన్నతాధికారులకు గాయాలైనాయి అని చెప్పింది. హిజ్బుల్లా నాయకుడు నస్రల్లాను హత్య చేయడానికి